సో అలాంటి ఒక చిన్న ఆడబిడ్డని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కొన్ని నెలల్లోనే దాదాపు 60 కేసులు అండి. 60 కేసులు ఆడపిల్లల్ని అంటే మరి బిఎన్ఎస్ ఎఫెక్టా ఏంటనేది తెలియదు కానీ అంటే శిక్షల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సో దాన్ని బట్టి ఇలా జరుగుతుందా ఏంటా తెలియట్లేదు కానీ మొత్తానికైతే రెచ్చిపోయి మరి ఆడబిడ్డల మీద అత్యాచారాలు హత్యలు కూడా చేసేస్తున్నారు. సో ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే ఇమ్మీడియట్లీ అనేది వెంకట్రామ్ గారి డిమాండ్. అది బిఎన్ఎస్ ఏం చెప్తుంది? నేను ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు యాడ్ చేస్తాను సార్. నేను రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఒక మతానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి దగ్గర తాయెత్తు కట్టించుకోవడానికి చిన్న పాపను తీసుకొని వాళ్ళ అమ్మ పోయింది. ఓకే. అతను తాయెత్తు కట్టేటువంటి నెపంతో అన్వాంటెడ్ ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేసి కొంత రకంగా చేయడం జరిగింది. తర్వాత బాధింపబడినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నెక్స్ట్ ఎవరైతే వీళ్ళ ఫాదర్ ఉన్నాడో వీళ్ళ ఫాదర్ మీద ఇంకొక చిన్న పాపతోటి పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టించినారు. ఇప్పుడు చెప్పండి, తొలుత నిర్ణయం దేని మీద తీసుకోమంటారు? మనం హౌ కెన్ వి డిసైడ్? ఇప్పుడు వీళ్ళు చెప్పింది వీళ్ళ దృష్టిలో కరెక్ట్ ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఉండొచ్చు. కోర్టు ఇద్దరిని చూసి ఫ్యాక్ట్స్ని పరిగణలోకి తీసుకొని ఎవిడెన్సెస్ని పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్తుంది. షార్ట్ టెంపర్ తోటి లేకపోతే తొందరపాటు నిర్ణయాలతోటి ఎవరిని కూడా మనం తొందరగా జడ్జి చేయొద్దు అనేది నా ఉద్దేశం. జడ్జెస్ ఎక్కువైపోయారు సార్. సెల్ ఫోన్లు చేతులకు వచ్చిన తర్వాత జడ్జిలు పెరిగిపోయినారు. జడ్జిలు ఇంతకుముందు కోర్టులోనే ఉంటుండే, ఇప్పుడు ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జడ్జి చేసేస్తున్నారు. ఓకే. ఫ్యాక్ట్స్ మనం చూసిన వాళ్ళం కాదు. మీరు టీవీ ఛానల్స్ చూపించేటువంటి విషయాలను లేకపోతే మీ అభిప్రాయాలను కూడా కొంతమంది వాస్తవాలుగా స్వీకరించి వాళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను టెలికాస్ట్ చేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా మీరు చూపిస్తారు. దాన్ని వాళ్ళకి ఇంకొక రకంగా అర్థమైనటువంటి వాళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి విషయాలు కూడా కొంచెం తగ్గించుకుంటే కూడా సమాజం కూడా బాగుపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే సార్, నేను అనేది చట్టాలను ప్రజలు గౌరవించడంతో పాటు ఇవి మోరల్స్, ఎథిక్స్ అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటివి. ఒక క్రైము మన ఇంటి చుట్టుపక్కల జరిగింది అంటే దానికి బాధ్యత కేవలం వ్యవస్థలు మాత్రమే పట్టించుకోవాలనేటువంటిది కాదు. ఈ సమాజం మనుషులతో నిండిపోయినటువంటి సమాజం, మనుషుల కోసం మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు. మనం కేవలం సమస్య జరిగినప్పుడు మాత్రమే స్పందించి మామూలు సమయాలలో మన పని మనం చూసుకుంటున్నాం. మన పక్కింటోడు మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ తోటి బతుకుతున్నాడా లేదా, వానికి ఏమైనా కష్టం వస్తే మనం మోరల్గా, ఎథికల్గా, వాల్యూస్ తోటి మనం పట్టించుకుంటామా లేదా అనేటువంటి విషయాలను మనం పట్టించుకోకుండా కేవలం తప్పు జరిగినప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకు వెంకట్రామ్ గారు కూడా తప్పు జరిగినప్పుడు అలాగనే దాని మీద ఫార్వర్డ్ అయ్యాను, ముందు నేను దాని మీద కేసు పెట్టే ప్రయత్నం చేశాను, దాని మీద స్పందించానని కూడా అని చెప్పారు. సో నిజానికి చెప్పాలంటే వెంకట్రామ్ గారికి కొంచెం హ్యాట్సాప్ కూడా చెప్పాలి, మనం క్లాప్స్ ఇవ్వాలి. అలాగనే వెంకట్రామ్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎందరో మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు బిఎన్ఎస్ కానీ లేదంటే న్యాయ వేదిక ద్వారా ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మా చైర్మన్ గారు బొల్లా రామకృష్ణ గారు ఈ యొక్క న్యాయవేదిక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో మొత్తానికైతే న్యాయవేదిక ద్వారా ఇది ఒక మేలు జరుగుతుంది, అవేర్నెస్ అవుతుంది ప్రజలకు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్, ఒక కాలర్ ఉన్నారు, మాధవరెడ్డి గారు కడప నుంచి. సో మాధవరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ వీలైతే పీటా చట్టం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాధవరెడ్డి గారు. ప్రస్తుత వాస్తవిక స్థితి వాటి మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలలో అత్యంత దారుణం, బాధాకరం. అయితే అలాంటి సెక్షన్లు, చట్టాలు పెట్టి నేరం నిరూపించి శిక్ష వేయాలంటే నిజంగా బాధితులకు సాక్ష్యాలు లేరు. కోర్టుకేం కావాలి? సాక్ష్యం కావాలి. అదే తప్పుడు కేసులు పెట్టి కొట్లాడి బలవంతంగా ఈ మహిళా హక్కు చట్టాలను ఉపయోగించి ఎదుటి వ్యక్తుల మీద కేసులు పెట్టి వాళ్ళు సాక్ష్యాలు బలంగా చెప్పి నేరం చేయని వానికి శిక్షలు పడుతున్నాయి. ఎవరైతే ఇప్పుడు అన్యాయమైనారో, ఎవరైతే సమాజం చేత ఆ వ్యక్తి అంటే సమాజంలోని ఆ వ్యక్తి చేత పీడించబడినారో వాళ్ళకు ఎలాంటి ఇప్పటి వరకు దేశంలో కొన్ని విషయాల్లో మాట్లాడితే, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం వరకు బిచ్చగాని తాడికి మాట్లాడేటటువంటి విషయం ఈ దేశం అవినీతిలో కూరకపోయిందని. కానీ అవినీతిలో కూరకపోయింది అని చెప్తారే కానీ
అవినీతి చేసేదంతా ప్రభుత్వ ఉద్యోగస్తులే. మరి ఏమందాం? నీతి విలువలు ఉన్నాయా వీళ్ళకు? లేవు. అట్లనే సమాజంలో నేరస్తులు కూడా తాము ప్రేరేపించేటప్పుడు ఎంత వయస్సు, ఎంత పిల్లలు, ఏం కథ, అంత పైశాచికంగా ఎందుకు వస్తుంది సమాజంలో కామం? అందరూ మొగాళ్ళే కదా, వీడికి ఒక్కనికే సపరేట్ కదా మొగతనం. కానీ అక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఏదో ప్రేరణ జరుగుతుంది. ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే తాను సెక్సువల్ గా పాల్గొనాలంటే ముందు తాను సంసిద్ధత లేనిది ఏ వ్యక్తి సెక్సువల్ లో పాల్గొనలేడు. అలాంటిది ఎలా ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి? కాబట్టి అంటే ఇది ముందుగానే ప్లాన్డ్ గా జరగబడుతుంది. అంటే తాము ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు శక్తికి. చాలా చాలా విషయాలను చాలా మేధావులు అంటే వైద్యపరంగా కూడా కొన్ని టెక్నాలజీలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి కూడా సడన్ గా ఏ మొగానికి కూడా సంభోగానికి సిద్ధపడ్డాడు సడన్ గా. ఇది చాలా గుర్తించాల్సినటువంటి విషయం. కనుక నేర ప్రయత్నంలో నేరం చేసిన వానికి శిక్ష పడాల. కానీ అదే సమయంలో సమాజంలో ఆ చట్టాలను అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వ్యక్తులకు ఏమి చేయగలుగుతాం మనం? ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా అనవసరంగా వ్యక్తుల మధ్య గొడవలు ఉంటే ఎస్సీల కేసులు ఎందుకు వస్తున్నాయి? దాన్ని ఎందుకు న్యాయస్థానం ప్రశ్నించదు? ఆ ఏ కోర్టుకైతే వెళ్ళిందో ఆ జడ్జి గారు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎందుకు అడగరు? ఎందుకంటే డిఎస్పీలు డబ్బులు కంపడబోయి ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఎందుకంటే నేను లైవ్ లో మాట్లాడుతున్నా, నా మీద చర్య తీసుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంటే తీసుకోవచ్చు. అయితే అట్ ద సేమ్ టైం నాకు కూడా జవాబు చెప్పాలా? ఎట్లా, ఏ విధంగా జరుగుతుంది? ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా? ఇద్దరు రెడ్లు కొట్టుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా వస్తాయి? ఉదాహరణకు రాజకీయ నాయకులు తాడిపత్రిలోనే మాట్లాడదాం, పబ్లిక్ తెలిసినటువంటి విషయం. ఇద్దరు రెడ్ల మధ్యన ఎస్టీలు ఎట్లా వచ్చినారు? ఎస్టీ కేసులు ఎట్లా పెట్టినారు? ఏంది ఇది? ప్రతి చట్టము, ప్రతి రాజకీయ నాయకుడు పెద్ద లెక్చర్లు ఇచ్చారు, లుచ్చాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకు? ఈ వ్యక్తుల మధ్య సమస్యలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, వివాదాలు మాట్లాడుకోవాలా, కూర్చొని మాట్లాడుకోవాలా, లేకుంటే కోర్టు ద్వారా మాట్లాడుకోవాలా. కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, అంటారు. ఈ దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారు? మాధవ్ రెడ్డి గారు, మీ తరఫున మేము కూడా న్యాయవేదిక ద్వారా మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి తెలియపరిచే ప్రయత్నం కూడా మా వంతు మేము కొనసాగించే ప్రయత్నం చేద్దాము. తర్వాత దీని మీద అడ్వకేట్ దీక్షిత్ గారు ఉన్నారు, దీని మీద కూడా మాట్లాడతారు. ఇక కొద్దిసేపటి క్రితం మాధవరెడ్డి గారు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, అంటే చిన్న పిల్లల్ని రేప్ చేయడం, వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాగనే వాళ్ళకి అసలు ఈ మనిషి అంటే స్పృహ ఎందుకు, అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా రేప్ చేయాలని చెప్పేసి ఎందుకు భావిస్తారు? అంటే ముందుగానే ప్రీ ప్లాన్ అయి ఉంటాడు, ఎందుకు అలా జరుగుతుంది అనే దాని మీద కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దాంతోపాటు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్వీర్యమవుతుంది అనేది ఆయన యొక్క ఆవేదన. అయితే రెడ్డి కొట్టుకున్నప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీల కేసులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక పొలిటికల్ డ్రామా అయితే అక్కడ నడుస్తుందని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం. సో ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతుంది. అయితే నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించడంలో చాలా మంచి పద్ధతి అది. కాబట్టి దీని మీద నిర్వీర్యం అవుతుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాధవరెడ్డి గారు లేకపోతే ఇంతకుముందు ఫోన్ చేసినటువంటి వెంకటరామయ్య గారు అయినా సరే ముందుగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే స్పందించేటువంటి గుణం ఉన్నది వాళ్ళు. ఈ సమాజంలో ఏదో తప్పు జరుగుతుంది, ఎక్కడో ఒక తప్పు జరిగింది అని బాధ చెందేటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళుగా మనం వాళ్ళని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. సమాజంలో మనం ఆత్మపరిశీలన చేసుకొని ఎంతమంది స్పందించే గుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ఈ దేశం ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి దేశం. మనకు ఎన్నో సంవత్సరాల తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చి మనం ప్రజాస్వామ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు అయింది కదా. మరి ప్రజలలో బాధింపబడుతున్నటువంటి వాళ్ళ కోసం, ఎవరైతే కష్టాలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, డిస్క్రిమినేషన్కి లోనవుతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ రాజ్యాంగం రూపొందించబడింది కదా.
ఇది మన కోసం ఉన్నటువంటి మన రాజ్యాంగం కదా అని ఎంతమంది ఈ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని చదివినారు?